వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ మంచి వెజ్ సలాడ్ అండి. దానికి కావాల్సినవి ఒక కప్పు స్వీట్ కార్న్ బాయిల్ చేసి తీసుకోండి, ఒక కప్పు కీరా ముక్కలు, ఒక్కసారి వేడి నీళ్ళల్లో వేసి తీసిన బ్రోకలీ, ఇంకా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 2 టమాటోస్ ఇలా కట్ చేసి తీసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, మంచి ఫ్లేవర్ కోసం అనమాట. ఇంకా ఒక నిమ్మకాయ, అంతేనండి. ఇవన్నీ కలిపి మిక్సింగ్ బౌల్లో వేసి ఒక్కసారి కలిపేసుకుంటే మనకి మంచి వెజ్ సలాడ్ రెడీ అయిపోతుందండి. అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్స్తో కూడా సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసుకున్న వెజ్ సలాడ్ని లంచ్ ముందు కానీ లేదంటే డిన్నర్కి 1 అవర్ ముందు కానీ తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా రెడీ చేసేసుకున్న వెజ్ సలాడ్ని చక్కగా ఒక 200 గ్రామ్స్, మన ఒక్కొక్కళ్ళకి 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట. అంతకుమించి ఎక్కువ తీసుకున్నా మనకి యూజ్ ఉండదు. అందుకని 1 అవర్ ముందు ఇలా వెజ్ సలాడ్ తీసేసుకుంటే వెయిట్ లాస్కి రిజల్ట్ బాగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా వెజ్ సలాడ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు సాల్ట్ అస్సలు వేసుకోవద్దండి, అప్పుడైతేనే మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట.